ఈ వారం సక్సెస్ఫుల్గా స్ట్రీమింగ్ అవుతున్న వెబ్ సిరీస్ అలాగే మూవీస్ గురించి ఒకసారి చూద్దాం. మొట్టమొదట జిగర్ తండర్ డబుల్-ఎక్స్ నెట్ఫ్లిక్స్లో చాలా సక్సెస్ఫుల్గా స్ట్రీమింగ్ అవుతుంది. లారెన్స్ సూర్య మొట్టమొదటిసారి కలిసి నటించారు. అలాగే ఒక థ్రిల్లర్ లాగా ఒక క్రైమ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ అన్నీ కలిపి కార్తీక్ సుబ్బరాజ్ ఒక మంచి విజువల్ వండర్ కూడా ఇచ్చారు. 90% ఫారెస్ట్లో తీశారు ఈ సినిమా. సో ఈ జిగర్ తాండా సినిమా మాత్రం అటు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక నెక్స్ట్ మంగళవారం సినిమా. ఇది మంగళవారం రిలీజ్ కన్నా ముందే ఎంత బజ్ క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. పాయల్ రాజ్పూత్ లీడ్ రోల్లో నటించింది. సినిమా రీసెంట్గా ఆడియన్స్ ముందుకు వచ్చి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిపోయింది. సో మంచి వసూళ్లు కూడా సాధించేసింది. మిస్టరీ థ్రిల్లర్ కథలు ఎప్పుడు అజయ్ భూపతికి కొట్టిన పిండి. అలాగే నందిత శ్వేత పోలీస్ క్యారెక్టర్ చేయడం, అజయ్ ఘోష్ కూడా మంచి కీ రోల్లో చేయడం అనేది సినిమాకి ప్లస్ అయింది. సో సిల్వర్ స్క్రీన్పై సక్సెస్ఫుల్గా రన్ అయిన ఈ మూవీ డిజిటల్ ప్రీమియంకి రెడీ అవుతుంది. డిస్నీ హాట్స్టార్లో మంగళవారం సినిమా త్వరలో తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఇక నెక్స్ట్ మనం బాగా చెప్పుకోవాల్సింది డిస్నీ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతున్న వధువు సినిమా. అవికా గౌర్, నందు, అలీరజా. ఇది కూడా ఒక థ్రిల్లర్. వీళ్ళు నటించారు. ఇది కూడా ఒక థ్రిల్లర్. పెళ్ళికి రెడీ అయ్యే అవిక ఏదో కారణం వల్ల తన మ్యారేజ్ ఆగిపోతుంటుంది. నందుకి కూడా అలాంటి సేమ్ కారణం ఉంటుంది. సో ఫస్ట్ ఎపిసోడ్ నుండి ఇలాంటి ట్విస్టులతోటి కథలోకి చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్ళిపోయాడు డైరెక్టర్. మంచి రేటింగ్ అయితే వస్తుంది ఈ సిరీస్కి. ఇక నెక్స్ట్ జీ5లో హిందీ మూవీ కడక్ సింగ్. పంకజ్ త్రిపాఠి ద బెస్ట్ ఆర్టిస్ట్గా తను ఎన్నో అవార్డ్స్ కూడా తీసుకున్నాడు. పంకజ్ త్రిపాఠి ఈ సినిమా ఇది కూడా ఒక థ్రిల్లర్, వన్ టైం వాచ్ మూవీ అని చెప్పొచ్చు. ఓ స్ట్రిక్ట్ ఆఫీసర్ మెమరీ లాస్ అవుతే మళ్ళీ ఎలా రికవర్ అయ్యాడు అనేది కాన్సెప్ట్. ఇది న్యూ కాన్సెప్టే, రెగ్యులర్ అయితే కాదు. జీ5లో స్ట్రీమ్ అవుతుంది ఈ సినిమా. వన్ టైం వాచ్ మూవీ. మీరు డెఫినెట్గా ఈ సినిమా చూడొచ్చు. సో ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తోటి మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ క్రంచ్ ఎంటర్టైన్మెంట్.